వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రోవిల్స్. ఈ నేచర్ మధ్యన ఈ భారత్ పెట్రోలియం పంపులో విజయపూర్కి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనమైతే స్టే చేసాము. వర్షాతో పాటుగా సార్ వాళ్ళైతే నిన్న మనకు ఇక్కడ ఈ రేకుల షెడ్ కింద వేసుకోలే టెంట్ అంటూ వీళ్ళ సామాన్లన్నీ ఉన్నాయి, కాస్త ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఇక్కడైతే టెంట్ వేసుకొని ఇచ్చారు. ఇక్కడైతే అయినా వర్ష ఇబ్బంది లేకుండా టెంట్ వేసుకొని స్టే చేసేసాము. ఇప్పుడైతే మనం విజయపూర్కి లోపలికి వెళ్ళడం లేదు, బైపాస్ నుంచి బయట నుంచి వెళ్ళిపోతూ ఉందాము. ఇటువైపు అంటే ఆ బైపాస్ నుంచి వేరే హైవే అనేది తగులుతుంది. 52 అనేది ఇంకా ముగిసిపోతుంది. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 127 ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ గ్రీనరీని చూస్తూ మన డే అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. ఇక మ్యాస్ట్రోపై కలుద్దాం. తెలుసు కదా, ఇది ప్రాజెక్ట్ ఎల్ఆర్. A small tribute to #RanjitOnWheels. అక్కడ పొగమంచులో విజయపుర అనే ఊరైతే ఉంది. ఆల్మోస్ట్ బయట అవుట్స్కట్స్లో కాస్త టౌన్కు బయట ఆనుకునే ఈ హైవే అనేది వెళ్తూ ఉంది. మొత్తం పొగమంచే ఉంది. వర్ష అయితే ఈరోజు మొత్తం మనతోనే ఉంటాము అనే విధంగానే ఉంది. అయితే భలే ఉంది అయితే లొకేషన్లో. విజయపూర్లో అయితే చూసే ప్రదేశాలుగా అంటే 2-3గా ఉన్నాయి. అదిగో అక్కడ కనిపిస్తున్నది, అదిగా ఆ ప్రదేశంగా ఒకటి. ఇంకా ఇటువైపు అయితే విజయపూర్ ఫోర్ట్ వాల్ అంటే కోట, మనకు చార్మినార్ మాదిరిగానే దీని మధ్యలోంచి కూడా వెళ్ళే విధంగా ఉంటుంది. మిడిల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ప్రదేశంలో ఫోర్ట్ వాల్ కోటే. అది అంటే చాలా పురాతనమైన కాలం నాటి కోటే. మొత్తం చూస్తూ ఉంటే భలే బ్యూటిఫుల్గానే ఉంది. ఈ వర్ష కారణంగా ఈ టౌన్లలోకి వెళ్తే ఇబ్బంది అని చెప్పి నేను ఈ టౌన్ లోపలికి వెళ్ళలేదు. మొత్తం అన్నీ ఇండస్ట్రియల్, పెట్రోల్, ఇండియా పెట్రోల్ పంపు, ఇంక యువతల సగం ఊరుగా అవతల సగం ఊరుగా వెళ్తూ ఉన్నాం మనమైతే చూస్తూ. ఇంకా ఈ విజయపురాలోనే ఇటువైపుగా చూసుకుంటే ఒక మహల్ అంటూ, ఇంకా అటువైపుగా లార్డ్ శివ టెంపుల్, శివనగరి టెంపుల్ అంటూ అక్కడగా అలా చాలానే ఉన్నాయి. సూర్య ఉండింటే అలా తిరిగేసి వచ్చేవాడిని. ఇక ఇదైతే మహా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత పెద్దగా ఉంటుంది అసలు. ఇక్కడి నుంచే ఇంత ఆకారంలో కనిపిస్తూ ఉంది. ఈ విజయపురాలో పెద్ద సిటీనే ఇదైతే. మెయిన్ జంక్షన్గా కూడా ఉంది విజయపుర రైల్వే జంక్షన్. వామ్మో, టోల్ రోడ్ ఏంటంట. మళ్ళీ ఇంకేంది మన పరిస్థితి. టోల్ రోడ్స్ ఉంటేనే కాస్త నీట్గా ఉంటాయి. అవతలైతే ఇంకా స్టార్ట్ టోల్ రోడ్స్. మరి ఈ మధ్యలో ఏంటి, అక్కడెక్కడో బోర్డు ఉంది, ఆడేం రాశారు వీళ్ళు చూద్దాము. ఇక ఈ హైవే నేషనల్ హైవే 52 అనేది ఇక్కడ నుంచి డైవర్షన్ అయిపోతుంది. అదిగో అక్కడ కనిపిస్తున్న హుబ్లీకి అయితే 52 కంటిన్యూ అయిపోతుంది. ఇంకా మనం కొనసాగుతున్న ఈ హైవే ప్రకారంగా బెంగళూరు, చిత్రదుర్గ అంటే అదే కోతి రాజా ఉంటారు, ఆ కోటని ఎక్కుతూ చిత్రదుర్గంలో. ఇంకా బెంగళూరు కంటే మహానగరం, మనం అయితే వెళ్ళం అటువైపు. కానీ మనం వెళ్ళే ప్రదేశంగా అయితే ఈ బెంగళూరు, చిత్రదుర్గ ఈ రూట్లోనే. కాబట్టి అంత దూరంగా లేదు, ఇంకొక 212 కిలోమీటర్లు ఉంది. ఆ ప్రదేశానికి చేరుకుంటూ వెళ్దాము. మనకు తోడుగా వర్ష అయితే ఉంది. సూర్య మరి వస్తాడా అనుకుంటే ఎక్కడా లేడు అసలు. సూర్య ఈరోజు కనిపించడేమో సూర్య. ఇంకైతే మనం ఈ నేషనల్ హైవే 52 నుంచి 50 పైకి అయితే షిఫ్ట్ అయిపోతూ మన జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. కసాబు యూజర్ ఫ్రీ టోల్ ప్లాజా. ఊరుగా అయితే లేదు, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇంకా మనకైతే యువతల నుంచే వేసి పారేసినారు ట్రాక్. క్లిక్ కిసిక్ కనిపిద్దామా అంటే ఈ నుంచే అనిపించాలి. రే మ్యాస్ట్రో, ఇండియాలోని రాష్ట్రాలే కాదు ఎన్ని నేషనల్ హైవేస్ తిరుగుతున్నారా. ఇప్పుడైతే నేషనల్ హైవే 50 పైకి కూడా వచ్చేసాము. నేషనల్ హైవే 1 మనాలి టు లే. నేషనల్ హైవే 44, ఇండియాలోని లార్జెస్ట్ హైవే. కాశ్మీర్ టు కన్యాకుమారి. మనమైతే ఇప్పుడు 50 పైన అయితే ఉన్నాము. ఇలా ఎన్ని హైవేలు, వామ్మో కొన్ని 10లలోనే తిరిగేసాము హైవేలు అయితే. హైవే పైన పోతా ఉన్నాము. వర్ష అయితే ఆడుకుంటా ఉన్నట్టే ఉండదు. ఇంకా ఊరైతే అదిగో ఆ ఊరు. ఇక్కడ ఈ బస్ స్టాండ్గా ఉంటే ఇక్కడ కూర్చొని
ఇలా బిస్కెట్లుగా ఉంటే అవి తింటా ఉన్నాను. ఎక్కడ ఊరు, ఎక్కడ ఈ రాష్ట్రము, ఎక్కడ కూర్చొని తింటా ఉండడం. అసలు ఏంటిది అసలు ట్రావెలింగ్ అంటే ఇవన్నీ గుర్తుండిపోయేటివి కదా. ఎక్కడో ఊర్లో పని చేసుకుంటూ ఉండేవాడిని. వీటితో కలిసి ఇన్ని ప్రదేశాలు, ఇన్ని రాష్ట్రాలు అన్నీ తిరుగుతూ ఇప్పుడు ఇంకో ప్రదేశానికి వెళ్తూ మార్గ మధ్యంలో జీవితం ఎంత చిన్నది. ఆ జీవితంలో మనం అన్ని టెన్షన్స్ పడి ప్రెజర్స్ అబ్బా తలనొప్పులు వద్దు. కొద్ది రోజులన్నా ట్రావెల్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోతాయి అవన్నీ. నిడగుండి అనే ఊరైతే వచ్చేసింది. వెళ్ళిపోదాం. ఇంకా మనం వెళ్ళే ప్రదేశంగా ఉంది. ఇంకా 190 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల లోపలికి వచ్చేసాము. ఇప్పుడు కాస్త సర్వీస్ రోడ్లోంచి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకు తెలిసిన పేరుగా ఆల్మట్టి అనే ఎక్కడో విన్నాము, సినిమాల్లోనో ఎక్కడో. ఆ ఆల్మట్టి ఊరు కూడా ఇక్కడే ఉంది. ఆల్మట్టి డ్యామ్ అయితే ఉంది. అది అక్కడి నుంచి ఆ లోపలికో లేకంటే ముందు పక్కనో అలా ఆల్మట్టి అని ఏదో సినిమాలో విన్నట్టుగా పేరు గుర్తు నాకైతే. అది కర్ణాటకలోని ఈ నేషనల్ హైవే 50 పైన ఆల్మట్టి ఊరు. విజయపూర్ టు బెంగళూరు వెళ్ళే రూట్లో ఈ ఆల్మట్టి అనే ఊరుగా ఉంది. హైవే 50 పైన వెల్కమ్ టు ఆల్మట్టి. ఇక్కడి నుంచి అలా రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. బాగల్కోట్ ఆల్మట్టి అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా ఆల్మట్టి ఊరు. అక్కడ ఒక లేకు, డ్యాము అన్నీ ఉన్నాయి. ఇంకైతే ఇప్పుడు మనం బ్రేక్ డ్యాన్స్ వేస్తాము. గట్ట అయ్యో అయ్యయ్యో 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 అయ్యో అయ్యో అయ్యయ్యో. రోడ్లు అయితే ఆల్మోస్ట్ 90% బాగున్నాయి. అక్కడక్కడ ఆ విధంగా. ఇంకా ఆల్మట్టి డ్యామ్కి అయితే వాళ్ళైతే వెల్కమ్ చెప్తూ ఉన్నారు. అక్కడ అదిగో అక్కడ లారీ అన్న వచ్చేసాడే అప్పుడే. అన్న వాళ్ళైతే వెల్కమ్ చెప్తున్నారు. మనం అయితే వాళ్ళ వెల్కమ్ని స్వీకరించట్లేదు, అటువైపు వెళ్ళడం లేదు. ఇక మనమైతే ఇప్పుడు ఉన్నది కృష్ణమ్మ తల్లి, కృష్ణా నది రివర్ పైన అయితే వెళ్తూ ఉన్నాము. ఆల్మట్టి డ్యామ్ అయితే అదిగో అక్కడగా మూలగా కనిపిస్తూ ఉంది. ఆల్మట్టి డ్యాము ఆల్మోస్ట్ స్టోర్ చేసి ఇక్కడి నుంచి వదులుతారు ఈ కృష్ణమ్మ తల్లిని. కర్ణాటక మీదుగా ఇంకా కొన్ని నదుల కలయికతో అలా విజయవాడ వరకు ప్రవహిస్తూ అలా బంగాళాఖాతంలో అయితే కలిసిపోతుంది ఈ కృష్ణమ్మ తల్లి. పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరం. ఈ బ్రిడ్జ్కి అయితే పేరు కూడా కృష్ణా హౌలీ బ్రిడ్జ్. కృష్ణమ్మ తల్లి పైన ఒక వారధి కృష్ణా హౌలీ బ్రిడ్జ్. టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఇదైతే కాస్త వెరైటీ షేప్లోనే ఉంది. నాగర్ హలా యూజర్ ఫ్రీ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇది ఏ విధంగా ఉందంటే ఒక షిప్ ఆకారంలోనే అటువైపు డెక్ ఇటువైపు డెక్ పొడవుగా, కింది డెక్ అయితే పొట్టిగా. ఇక్కడ ఉన్నామంటే అక్కడ డాబాలోకి వెళ్ళి తినేసాను 6 రొట్లు 1/2 దాలు. అన్న అయితే డబ్బులు వద్దని చెప్పారు. ఇంకా మన పని ఇక్కడ ఉన్నామంటే ఈ విధంగా వాష్ చేసేయడము. వాష్ చేసేసాను. ఇక మన పైన కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. టైం అయితే 2:30 అవుతూ ఉంది. ఈ కర్ణాటక ఈ ప్రాంతంలో అయితే ఇలా సన్ఫ్లవర్ కూడా కోసే దశకు వచ్చేసింది. అంటే ఎప్పుడో వేసేసారు సన్ఫ్లవర్. చెరుకు కూడా ఉంది ఇక్కడ. ఆ వెనకమాలంతా చెరుకు, ఇక్కడ సన్ఫ్లవరు. ఇంకా ఇవేవో అసలు అర్థమే కావడం లేదు. ఇటుపక్క ఉన్నాయి చెట్లుగా, ఇవి సన్నవి. ఇంకా అటుపక్కన ఉన్నాయి. ఇవి ధనియాలు కాదు,
వాటి పేర్లు సన్న గింజలుగా ఉంటాయి, నల్లగా. పేరే అర్థం కావడం లేదు, గుర్తుకు రావడం లేదు. అటుపక్క కూడా మొత్తం అంతా అదే, ఆ పొలము ఇటుపక్క ఈ పొలమే. ఎంతవరకు చూసినా కానీ రోడ్ అయితే ఆల్మోస్ట్ డౌన్గా అక్కడక్కడ కొండలుగా ఉంది, కానీ చూసినంత దూరం స్ట్రైట్గా కానొస్తుంది. ఆ కొండపైన అక్కడెక్కడో ఒక టెంపుల్గా ఉంది. ఇంకా రోడ్డు అయితే ఆ కొండ అవతల ఆడో కానొస్తూ ఉండదు. ఆడ వెహికల్స్ లైట్లన్నీ మెరుచాగా నచ్చా ఉన్నాయి. ఆ కొండలన్నీ దాటాలా. ఇప్పుడు దానికంతా ప్లాట్గా కొండలన్నీ దాటుకుంటా వచ్చేస్తూ పోతా ఉన్నాము. వర్ష అయితే లేదు, సంతోషమే. సూర్య వస్తే ఇంకా సంతోషంగా ఉంటాము. ఇంకా రోడ్లు అయితే ఇప్పుడైతే ఈ విధంగా తయారైపోయినాయి. అబ్బా వామ్మో అయ్యో, లారీ అన్నలు ఎట్టున్నా కానీ దూసుకొని పోయేవాళ్ళుగానే ఉంటారు. ఇక్కడైతే గ్రానైట్ బండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, పోసేస్తూ ఉన్నారు బండలన్నీ, మార్బల్స్ గ్రానైట్ అన్నీ. ఇంకా ఈ నేమ్ బోర్డులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. హోస్పేట్ యాడుండదో వస్తూనే ఉండదు. ఇల్కాలో ఇల్లక్కానో ఏందో ఊరు, అది ఒకటి విచిత్రంగానే ఉన్నది. అవన్నీ మనం వెళ్ళే దారిలోనే వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ అదే ఆ చెట్లని ఏయో పేరు తెలియని చెట్లు అని చెప్పాను కదా, వాటి గింజలు అలా మిషన్లో ఆడిచ్చి అలా ఆరబోసేశారు. అవి మరి మిరియాలు కూడా కాదు, ఏదో పేరు గుర్తుకు రావడం లేదు. ఇంక చెరుకు తోటలో చేటడు బియ్యం అయితే ఎక్కడ చూసినా, ఈ ప్రాంతంలో కూడా మహారాష్ట్ర కాదు కర్ణాటకలో కూడా చెరుకే వేసేసి ఉన్నారు. ఇక్కడ మన రైడ్లో అయితే ఇలా పలకరింపులు, ఇంకో నేమ్ బోర్డు ఇలా వచ్చేసింది. బాగలకోట్ అనేది ఎప్పుడో ఎక్కడో విన్నట్టే. ఇంకా వీటితో అయితే మనకు పని లేదు, ఈ ఊర్లతో మిగతా ఊర్లతో పోతా ఉండడమే. ఇక్కడ చిత్రదుర్గ టైం అయితే 5:15 అయింది ఎగ్జాక్ట్గా. ఇంకొక 22 కిలోమీటర్ల దాకా పెట్రోల్ పంప్ అనేది లేదు మధ్యలో. ఎందుకో తెలీదు, కొండ ప్రాంతాలు కూడా కాదు, అంటే మార్నింగ్ నుంచి వచ్చే రోడ్డుగానే ఉంది కొండల్లోనే. మరి ఎందుకో 22 కిలోమీటర్ల దాకా లేదు అసలు మధ్యలో. చిన్న చిన్న హోటల్స్గా అయితే ఉన్నాయి కానీ, హోటళ్ళు రెస్టారెంట్లు. మరి పెట్రోల్ పంప్ ఎందుకు లేదో ఇంత డిస్టెన్స్లో అర్థం కాలేదు. మధ్యాహ్నం టైంలో కూడా అసలు ఎక్కడ దగ్గరలోనే లేవు పెట్రోల్ పంపులు. నీళ్లు పట్టుకుందాం అనుకున్న బాటిళ్ళల్లో 22 కిలోమీటర్లు పోవాలి. చూద్దాం, 5:15 అంటే 6:15కే ఒక 15 కిలోమీటర్లు పోతాం మేము. ఈరోజు స్టే ఎక్కడో చూద్దాంరా మాస్ట్రో. మరి ఆల్ ఇండియా అన్ప్రెడిక్టబుల్ ప్రాజెక్ట్ ఎల్ఆర్. ఇక ఏమో పొద్దుటాంచి చిత్రదుర్గ అనేది వెంటాడుతూనే ఉండాలి. మనం వెళ్ళే ప్రదేశం నుంచి ఇంకా అది చాలా దూరంలోనే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంకా ఒక 21 కిలోమీటర్లు వెళ్ళాలి. కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. అబ్బా, ఈ రోజుట్లోని 3వ టోల్ ప్లాజా ఏమో ఇది. సాయంత్రం 6:15 అయిపోయిన టైము. స్టే కోసం వెతుకుతూ ఉంటే టోల్ ప్లాజా కనిపించింది. 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి కానీ పెట్రోల్ పంపులు లేవు దగ్గరలో. మరి ఎందుకో ఏంటో తెలీదు. ఈ టోల్ ప్లాజా పేరు ఏం లేదు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఊరి పేరుగా అంటూ ఏం లేదు ఇక్కడ. ఆడాడో సన్న అక్షరాలతో ఉంది, అది నాకే కాంట్రాలా. మాస్టర్ గాడికి క్లిక్ కిసి కనిపించేద్దాం. వామ్మో 3 టోల్ ప్లాజాలా. ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే చెప్తాను. ఆల్మోస్ట్ నిన్నైనా ఈ రోజైనా కానీ రోడ్డు కాస్త ఫ్లాట్గానే ఉండదు. ఒక 50% స్లోప్గా కాస్త ఇలా దిగుడుగా కాస్త అలా 50% ఉండదు. అందుకనే కాస్త స్పీడ్గా ఎక్కువ కిలోమీటర్లుగా కొట్టేస్తూ ఉన్నాము. ఈరోజైతే 100+ దాటేసాము. అప్పుడెప్పుడో చూసినప్పుడు 100+లో ఉన్నింది. ఫైనల్గా ఎన్నో చూడలేదు. ఇదిగో అక్కడ ఏడో పెట్రోల్ పంప్ కానొస్తూ ఉండదు. ఇదైతే క్లోజ్ అయిపోయింది యువతల. అక్కడ స్టే ఇస్తారా ఇవ్వరా. మనం వెళ్ళేదైతే ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఇది రోడ్డుకి అవతలగా అవుద్ది. చూద్దాం. సూర్య లేడు కాబట్టి లైటింగ్ ఉంది. ఇంకా సూర్య అయితే ఈరోజు అంతా ఏడ కానరాల అసలుకు.
లైటింగ్ కాస్త ఉంది. 6:20 అయింది టైం అయితే. ఇక్కడైతే జియో పెట్రోల్ పంప్ ఉంది. ఇప్పటిదాకా మనం జియోలోనే స్టే అయితే చేయలేదు. కుష్టగి అనే ఊరు ఇది. కుష్టగి ఏం పేరులో ఈ అసలు పలకడం రాలేదు. ఇప్పటిదాకా మనం జియో పెట్రోల్ పంపులు అయితే స్టే చేయలేదు. ఈ రిలయన్స్ అయినా కానీ మిగతా అన్నిటిల్లో అయితే స్టే చేసాము. మనం వెళ్ళే పెట్రోల్ పంపుగా అయితే ఇంకొక 2.5 కిలోమీటర్లుగా ఉంది. వెళ్ళిపోదాం ఆరామ్సే. కుష్టగి అనే ఊరు ఇంకొక 5 కిలోమీటర్లలో ఉంది. ఎస్, ఈ ఇండియన్ పెట్రోల్ పంపులు అయితే స్టే అయితే ఇచ్చారు సార్ వాళ్ళు. మేనేజర్ సార్ని అడిగాను, సరే ఉండు అని చెప్పారు. కుష్టగి అనే ఊరికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో బాండి అనే ఊరు ఇది. నేషనల్ హైవే పక్కనే. ఇవాళ మనం ఇక్కడైతే టెంట్ వేసుకొని స్టే చేయొచ్చు. మనం డే 127 అయితే ఈ ప్రదేశంలో ముగిసింది. ఇక్కడ ఇంకా రేపైతే మన ప్రయాణం కొనసాగుతుంది. వెళ్ళిపోదాం. ఒక హిస్టారికల్ ప్రదేశం అయితే 100 కిలోమీటర్ల లోపలనే ఉంది. ఇంచుమించు రేపైతే ఆ ప్రదేశానికి చేరుకుంటామేమో. మరి వర్ష రాకన్నా ఉంటే హ్యాపీగా పనుకోవచ్చు. వర్ష వచ్చినా కాస్త ఇబ్బందిగా ఏం ఉండదు. ఆ విధంగా మనం ఇక్కడైతే టెంట్ వేసేద్దాం. ఇంకా టైం ఉంది.